మాట్లాడితే కొండబద్దలు కొట్టినట్లుండాలి. కనీసం నిజానికి దగ్గరగా అయినా మాట్లాడాలి. లేని విషయాన్ని ఉన్నట్లుగా ఊహించుకోవడం అంటే ఎలా ఉంటుందంటే జగన్ రెడ్డి చెబుతున్నట్లుగా ఉంటుంది. తప్పు చేయకున్నా బురద జల్లుతున్నారని గగ్గోలు పెడుతున్న జగన్ రెడ్డికి చెవిరెడ్డి చెప్పిన అసలు విషయం తెలియక పాపం బుక్కయ్యారు. అబద్దాలకు ఆదర్శంగా ఉన్న సాక్షి చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తూ అబద్దాలకు రెక్కలు తొడుగుతోంది. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును తన ప్రతిష్టతో ఆడుకోవడం, అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు, వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు, వేరే సాక్ష్యము లేదు. చాలా బాగా సెలవిచ్చారు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. మీ అనుయాయుడు తమరికి రైట్ లెఫ్ట్ గా ఉన్న చెవిరెడ్డి వారు జైలుకు వెళ్లక ముందు ఏం చెప్పారో వినండి. వెంకటేశ్వర నాయుడు అని నాకు ఆల్మోస్ట్ అతను పెళ్లి కాక ముందు నుంచి పిల్లలంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. హైదరాబాద్కి ఎప్పుడు పోయినా కూడా వచ్చి నాతో పాటు గడిపేవాళ్ళు. ఎక్కడ బయట పోతానంటే కూడా చాలా చక్కగా అందరూ కూడా తిరిగేవాళ్ళు. జగన్ రెడ్డి ఆయన ప్రతిపక్ష సాక్షి ఎవరి గురించి బాగా బాధపడుతుందో ఆ సదరు వ్యక్తి తన అనుచరుడే వెంకటేష్ నాయుడు అని చెవిరెడ్డి స్వయంగా ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇది చెవిరెడ్డి వారు ఎవరి చెవిలోనో లేదంటే వేరే భాషలోనో చెప్పలేదు. అచ్చ తెలుగులో వెంకటేష్ నాయుడు తనకు ఎంతటి ఆప్తుడో చెప్పారు. కావాలంటే మరోసారి వినండి. వెంకటేశ్వర నాయుడు అని నాకు ఆల్మోస్ట్ అతను పెళ్లి కాక ముందు నుంచి పిల్లలంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. హైదరాబాద్కి ఎప్పుడు పోయినా కూడా వచ్చి నాతో పాటు గడిపేవాళ్ళు. ఎక్కడ బయట పోతానంటే కూడా చాలా చక్కగా అందరూ కూడా తిరిగేవాళ్ళు. విన్నారుగా, ఇప్పుడు చెప్పండి వాట్ టు వాట్ నాట్ డు. గత 3 రోజులుగా వెంకటేష్ నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని గగ్గోలు పెడుతున్న జగనాలు మీడియా ఇంతకంటే పచ్చి నిజం ఏం కావాలి? కరెన్సీ కట్టలతో అడ్డంగా దొరికాడు వెంకటేష్ నాయుడు. ఈయన గారితో తన అనుబంధాన్ని చెవిరెడ్డి గారే సోదాహరణంగా చెప్పారు. నీ అనుచరుడే నీవు చెప్పిన పనే చేశాడు, ఎందుకైనా మంచిదని మనీ వీడియో తీసుకుని పెట్టుకున్నాడు. సిట్ అధికారులు వెంకటేష్ నాయుడు మొబైల్ రిట్రీవ్ చేయించిన క్రమంలో తాడేపల్లి ప్యాలెస్ రహస్యం ఈ వీడియో రూపంలో బయటకు వచ్చింది. మరి తప్పెవరిది? నోట్ల కట్టలు ఫలానా చోట అప్పగించి అందుకు సాక్ష్యంగా వీడియో తీసి పంపిస్తే చూసి ఆ రోజుల్లో అమితానందం పొందిన మీద తప్పు చేసిన వారు ఎప్పటికైనా దొరుకుతారంటారు. లిక్కర్ స్కామ్ పై నిక్కచ్చిగా విచారణ జరుపుతున్న సిట్ బృందం మూటలు మోసిన ముద్దాయికి చెందిన కరెన్సీ కట్టలు పట్టుకుని దండిస్తే కాదు అబద్ధమని చెబుతున్న మీరే తప్పని ఒప్పుకోండి, లేదంటే ధైర్యంగా ఓ వీడియో రిలీజ్ చేయండి, లేదంటే మీ పత్రిక సాక్షిలో మీ తప్పు ఒప్పుకుంటూ వార్త రాయించి మీ నిజాయితీని నిరూపించుకోండి. మీరు ఎలాగూ తప్పు ఒప్పుకోరు. కనీసం ప్రస్తుతం మీ పార్టీలో ఉంటూ అనైతిక కార్యకలాపాలు చేస్తూ అడ్డంగా దొరుకుతున్నారు మీ నేతలు. వారి అరాచకాలను సాక్షి పేపర్లో ఎందుకు రాయడం లేదని ప్రశ్నిస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. బుక్ రాజ్యాంగం అన్నప్పుడు రవి కూడా రాసుకోవాలి కదా. ఇలా క్రికెట్ బుక్ల ద్వారా ఇట్లాగా విశాఖపట్నంలో ఒక 10-12 ల్యాప్టాప్లు, ఒక 40 సెల్ ఫోన్లు ఇవన్నీ పెట్టుకుని అక్కడ పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇది కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అని రాయొచ్చుగా. అదేవిధంగా ఇక్కడ 32 కోట్ల రూపాయలు బొంక్ అకౌంట్లోకి వచ్చాయి. ఈ బొంక్ అకౌంట్ నుంచి మళ్ళీ వీళ్ళ ఎవరైతే ఇక్కడ వైసీపీ నాయకుడు తాతాజీ వాళ్ళ బ్రదరు ఎవరైతే నాగేశ్వరరావు ఉన్నాడో వాళ్ళ అకౌంట్లోకి వచ్చాయి. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం అని రాయొచ్చుగా. మరి ఆ బెట్టింగ్ల గురించి ఎందుకు రాలేదా పత్రిక? జగన్ జమానాలో దాడులు, కక్షలు, అక్రమ కేసులు, విధ్వంసాలే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని గతంలో జరిగిన అరాచకాలను ఏకరువు పెట్టారు మంత్రి నిమ్మల. ప్రోటోకాల్ ఉండి పిలిచినటువంటి వ్యక్తులుగా మేము వేదిక మీదకి వెళ్తూ ఉంటే మా మీద ఏ రకంగా దాడి చేశారు? దాడి చేయడంతో పాటు నిజంగా ఆ రోజు మరి వాళ్ళ దగ్గర మారణాయుధం బటన్ నైఫ్ కూడా ఆ రోజు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజంగా అది ఏదో ఆవేశంలోని ఇంకో చోట తెగని చోట తెగితే ప్రాణాలు పోయి ఉంటే ఎవరో దానికి బాధ్యత వహిస్తారు. మరి ఆ రోజు అంత బటన్ నైఫ్లు దొరికి సాక్షాత్తు వాళ్ళు పోలీసులు స్వాధీనం చేసుకొని దాడులు చేసి కింద తొక్కి స్టేజ్ మీద ఇంత అరాచకత్వం సృష్టిస్తే మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అహంకారంతో కేసులు నమోదు చేయలేదు. మళ్ళీ బాధితుల మీద మా మీద కేసు పెట్టారు, SC/ST కేసు. దొంగే దొంగ అని అరిస్తే ఎలా ఉంటదో జగన్ రెడ్డి ప్రజాస్వామ్యం తప్పుడు కేసులు అంటే కూడా అలాగే ఉంటది. ఓ పక్క వెంకటేష్ నాయుడు తన అనుచరుడే అని చెవిరెడ్డి నెత్తి నోరు బాదుకుని చెప్పినా జగన్ రెడ్డి తలకెక్కటం లేదు. సాక్షిలో తప్పుడు రాతలు రాయించటం ఆపటం లేదు.